నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్లో జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. బాల్కొండ మండలం రెంజర్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కలెక్టరేట్కు తరలుతున్న గ్రామస్తులు. ఆర్మూర్లో గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు. నిరసనగా ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై గ్రామస్తులు రాస్తారోకో. చౌడేశ్వరి మందిరంలో ముగ్గుల పోటీల నిర్వహణ. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. విజేతలకు బహుమతుల ప్రదానం. బాల్కొండ మండలం నుండి ముక్కాల్ గ్రామాన్ని విభజించి మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ధర్నా. భద్రతా కారణాలతో పలు దేవి మండపాలను తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్ పోలీసులు. నరేంద్ర డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు. పాల్గొన్న బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, డాక్టర్ మధుశేఖర్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిన్న రాత్రి ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియంలో బంగారు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈ బతుకమ్మ సంబరాల వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాగృతి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నూకల విజయ్ కుమార్ మాట్లాడుతూ బతుకమ్మకు జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చారని అన్నారు. నేడు బతుకమ్మ ఆడేందుకు మహిళలు, యువతులు అధికంగా ఆసక్తి కనబరుస్తున్నారని, ఇందుకు కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం మూలంగానే అని చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన బతుకమ్మను జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్లు కాంజెస్ సంగీత, లతా జో శ్రీనివాస్, బోండ్ల సుజాత సంతోష్, గుద్దేటి రమేష్, కొక్కుల రమాకాంత్, జాగృతి సభ్యులు విజయలక్ష్మి, పోహార్ వాణి, రాచర్ల దశరథ్, నూకల శేఖర్, బాలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. చూసి పత్తి మురిసి నీ కోసం కొట్టిలి పరిసే శిలకమ్మ చోలపాడే సిన్నారి నిద్దుతోనే బాబు బొమ్మన ఊగాడి చంపాడ నీ కోసి నవ్వుతోనే మాసారి వచ్చిపోతావమ్మ మా ఇంట పండుగ ఎన్నియలో తెలంగాణ జాగృతి
దయచేసి ఇక్కడ మనకు మున్సిపల్ వారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలైన కవితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి కవితక్క గారు మనతో పాటు మన విదేశాల్లో ఉన్న మహిళలందరూ కూడా బతుకమ్మ అంటే ఏంటి అని చూపించడానికే మరి విదేశాలకు వెళ్ళడం జరిగింది. అక్క తెలంగాణ సంప్రదాయాలని ఈరోజు బతుకమ్మ ఈరోజు నియోజకవర్గ స్థాయికి తీసుకొచ్చి ఇంత ఎత్తున తీసుకురావడం అక్క కవితక్క గారికి మనం అందరం ఎంతో అభినందించాల్సి ఉంది. మనము ఈరోజు నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నవరాత్రి ఎక్కువ 9 రోజులు జరుపుకుంటాము. బతుకమ్మని కూడా మన తెలంగాణ 10 జిల్లాల లోపల రోజుకొక రోజు ఒక ఊళ్ళో జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. బాల్కొండ మండలం రెంజర్ల గ్రామానికి మండల కేంద్రం కోసం అనువైన వనరులు అన్నీ ఉన్నా రెంజర్లను రాష్ట్ర ప్రభుత్వం మండలంగా ప్రకటించకపోవడంతో జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి డీసీఎంలో తరలుతున్న గ్రామస్తులను ఆర్మూర్లో పోలీసులు అడ్డుకొని వాహనాలు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో గ్రామస్తులు నిరసనగా ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రెంజర్ల గ్రామస్తులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెంజర్ల గ్రామాన్ని మండల కేంద్రంగా మారుస్తామని ప్రకటించి గ్రామాన్ని అధికారులు సందర్శించి అన్ని వసతులు ఉన్నాయని నివేదిక ఇవ్వడంతో నూతన మండలాల ముసాయిదాలో రెంజర్లను మండలంగా ప్రకటించిన ప్రభుత్వం అనంతరం వేరే గ్రామాన్ని మండలంగా ప్రకటించి రెంజర్ల గ్రామస్తులను మోసం చేసిందని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి గ్రామస్తులందరం కలిసి జిల్లా కేంద్రానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు తమను ఆర్మూర్లో అడ్డుకున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల హక్కులను ప్రజాప్రతినిధులు పోలీసులు హరిస్తున్నారని వారు విమర్శించారు. నిరసనగా నిజాం సాగర్ కెనాల్ పై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువైపులా భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులను సముదాయించడంతో రాస్తారోకోను విరమించారు. రెంజర్ల గ్రామం మరి తొలుత మా రెంజర్ల గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా ప్రకటించడం జరిగింది. మరి మండలి ప్రకటించి మరి కొత్త ఏర్పడిన మండలి ప్రకటించడం ఆనందోత్సవంతో మరి మండలం పరిచయం తీసుకోవడం జరిగింది. మండల భవనం చూపించడం జరిగింది. అన్ని జరిగినాయి. తర్వాత నెండోర్ అనే పక్క గ్రామానికి మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చిందని మాకు తెలిసి మేము ఆందోళన వ్యక్తం చేసి మరి కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది. దీక్ష చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్దామంటే మరి ముందస్తుగా ఆర్మూర్ పోలీసు బాల్కొండ పోలీసులు అంతా కలిసి ఆర్మూర్ డివిజన్ పోలీసులు ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. ఈ అడ్డుకోవడం వల్ల మేము కలెక్టర్ ఆఫీస్ దాకా మాకు ఫోన్ ఇస్తారా లేకపోతే ఏంటంటే ఈ ఆర్మూర్ ప్రాంతాలు నిరాదీక్ష చేసి నిరాదీక్ష విరమించమని చెప్పేసి మా మండలి సాధించేదాకా ఈ పోలీసు వాళ్ళ దౌర్జన్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మేము నిన్న 40 మంది బస్సు తీసుకొని మన మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది హైదరాబాద్. అక్కడికి వెళ్ళిన తర్వాత పొద్దున లేడని చెప్పేసి వాళ్ళు మన గెస్ట్ హౌస్లో మన కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళారని చెప్పడం జరిగింది. మేము అక్కడికి ఎర్రవెల్లికి కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. 1 కిలోమీటర్ ఉండగానే వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేశారంటే మా అందరినీ కలిసి 40 మందిని ఒక కుక్కలుగా తిరగడం జరిగింది. అక్కడ 5 డిసెంబర్లో పోలీసులు అడ్డుకొని ఈ పోలీసు పెట్టడం వల్ల ఈ రోడ్డు మీద రావడం జరిగింది. ఈ పోలీసులు అడ్డుకొని మేము కలెక్టర్ ఆఫీస్ కాడ శాంతియుతంగా తరలిస్తాం. మా మండలం గురించి ఫస్ట్ అయితే మొట్టమొదటిసారిగా రెంజర్ల మండలాన్ని ప్రకటించారు. అది మళ్ళీ ఇప్పుడు తర్వాత ఎవరు తీసిరో ఎవరు వేస్తామో మాకు తెలియలేదు. ఖచ్చితంగా రెంజర్ల గ్రామాన్ని మండలం ప్రకటించేదాకా జరిగేది లేదు. మా డీసీఎంలు అక్కడ పోలీస్ స్టేషన్లో 5-6 డీసీఎంలు అక్కడనే ఉన్నాయి.
లేదు. ఖచ్చితంగా రెండేళ్ళ మండలం ప్రకటించాలా జరిగేది లేదు. అమ్మవారికి అత్యంత ఇష్టమైనది ముగ్గులని, ఇంట్లోకి రావడానికి వాకిట్లో వేసే ముగ్గే అందుకు నిదర్శనమని మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో చౌడేశ్వరి దేవి ఆలయంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్ మాట్లాడుతూ మహిళలకు ముగ్గులు వేయడం అంటే ఇష్టమని, అది అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన దేవి శరన్నవరాత్రుల వేడుకల్లో ముగ్గులు వేయడం అదృష్టంగా భావించాలన్నారు. ముగ్గుల పోటీలను నిర్వహించిన దేవాంగ సంఘం సభ్యులను అభినందించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. 120 సెకండ్స్ మాత్రమే ఉంది. 120 సెకండ్స్ మాత్రమే. టైం అవడం తర్వాత ముగ్గేసిన అందరూ బయటకు వెళ్ళిపోవాలా. ముగ్గు న్యాయం ఓవర్ అన్నది బయటకు వెళ్ళాలి. నంబర్ 19 ఫోటోగ్రాఫర్ ఫోటో తీసుకోవాలి. నీ టూత్ పేస్ట్ ఏం వాడుతున్నావు చూపెట్టమ్మా. నవ్వు చూపెట్టు ఒకసారి. మధ్యలో ఉండే గారు బంగారు భూమేశ్వర్ గారు మరియు వినాయక్ గారు 4 సెకండ్స్, నిమిషాలు కాదు సెకండ్స్. सुशांत सिंह नावदेश्य, विजित सिंह नावदेश्य, पुष्पाबाई नावदेश्य, जगजीवन प्रसाद नावदेश्य, सहकुटुंबस्य माता जगदम्ब माता की जय. प्रति संवत्सरं కూడా చౌడేశ్వరి దేవి మూల కుటుంబంలో అక్షరం తప్పుంది, దయచేసి పోయి దాన్ని సరియాలా. 14 ఏజ్ పట్టణంలోని దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. మరి అమ్మవారికి చాలా నచ్చేది ముందు ఇంట్లో రాగానే వాకిలు చూసి అమ్మవారు వస్తుందని సాంప్రదాయబద్ధంగా తెలియజేయడానికి ఈ రోజు దేవాంగ సంఘం వాళ్ళు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించినందుకు దేవాంగ సంఘ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇక్కడికి విచ్చేసిన పట్టణ ప్రజలకి మరియు ఇక్కడ ఉన్న అక్కలకు, అన్నలకు, పాత్రికేయ మిత్రులకు మరి అందరికి కూడా పేరు పేరున నా తెలంగాణ ఉద్యమ నమస్సుమాంజలు. నిజంగా ఈరోజు ఈ ముగ్గులు చూస్తుంటే చాలా అందం అనిపిస్తున్నాయి. మరి ఈ గుడి యొక్క ఈ ఆవరణనే ఒక కళా కాంతులతో నిండిపోయినట్టు కనబడుతుంది. మరొకసారి నేను అభినందన తెలుపుతూ, మరి ఈ కార్యక్రమాన్ని నాకు ఇక్కడికి పిలిచి ఈ పిల్ల ఎవరైతే ముగ్గులు వేశారో వారందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టినందుకు కూడా వీరందరికీ మరొకసారి అభినందన తెలుపుతూ జై తెలంగాణ, జై బాల్కొండ మండలంలోని ముప్కాల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ముప్కాల్ జాతీయ రహదారిపై గ్రామస్తులు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ధర్నా నిర్వహించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా ఇరువైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా ముప్కాల్ గ్రామస్తులు మాట్లాడుతూ ముప్కాల్ గ్రామంతో పాటు 7 గ్రామాల ప్రజలు ధర్నాలో పాల్గొన్నారని చెప్పారు. అలాగే 7 గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. 25,000కు పైగా జనాభాతో 7 గ్రామాలు మండల కేంద్రానికి అర్హత ఉందని, ముప్కాల్ గ్రామంలో ఆసుపత్రులు, గోదాములతో పాటు మండల కేంద్రానికి కావలసిన అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ముప్కాల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని వారు హెచ్చరించారు. అనంతరం జాతీయ రహదారిపై వంటవార్పు కార్యక్రమం నిర్వహించి అక్కడే భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, 7 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు బాల్కొండ మండలంలోని ముప్కాల్ గ్రామాన్ని నూతనంగా మండలం చేయాలని చెప్పేసి 7 గ్రామాల ప్రజలము రహదారిని దిగ్బంధం చేసి మండవార్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో భాగంగా మాకు 30,000 జనాభా మాకు అవకాశం ఉంది. 30,000 జనాభా ఉంది.
గ్రామ ప్రజల తరఫున, పరిసర గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా వద్ద మా గ్రామంలో అన్ని సకల వసతులు ఉన్నాయి. అధికారులకైతేనేమి, పోలీసు వ్యవస్థకైతేనేమి, ఇంకా ఏదైనా కానీ మాకు గ్రామాభివృద్ధి కమిటీ బిల్డింగ్లు ఉన్నాయి, అక్కడ అన్ని వసతులు ఉన్నాయి, హాస్పిటల్ ఉంది, గోదాములు ఉన్నాయి, ప్రతిదీ ఉంది. కాబట్టి మాకు ఖచ్చితంగా మా ఉన్నటువంటి వసతులను గుర్తించి ఈరోజు మేము ముక్కల్ గ్రామాన్ని మండలం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముక్కల్ గ్రామంకు 7 గ్రామాలు మద్దతు ఇచ్చినాయి. 30 నుంచి 35,000 జనాభా మాకు అనుకూలంగా ఇవాళ తీర్మానాలు ఇచ్చినాయి. కాబట్టి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎంపీ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మా గ్రామం మీద దయించి మా గ్రామాన్ని వెంటనే మండలంగా చేయాలని మేము ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి మరి ముక్కల్ గ్రామంలో మరి ఇక్కడ మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మరి నిజామాబాద్ జిల్లాలోనే చందూరు కానీ, ఇంకా బీబీపేట కానీ, ఇకపోతే మరి కొత్త మండలాలు కూడా చాలా మండలాన్ని ప్రకటించడం జరిగింది. ఇక్కడ జనాభా తక్కువ ఉన్నా కూడా 25,000, 28,000 ఉన్నా కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ముక్కల్ గ్రామానికి 25,000 సంపూర్ణ మద్దతు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ముక్కల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకు బాధపడి మళ్ళీ ముక్కల్ గ్రామంలో మేము మీటింగ్ జరుపుకొని మరి ఈ రోజు ఈ మహాధరణ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మాకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన గ్రామాలు తీర్మానాలు ఇచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ గ్రామాల సర్పంచులు, ఎంపీడీసీలు, వీడీసీలు అందరూ వచ్చి మరి కలెక్టరేట్ లో కలెక్టర్ గారికి ప్రజావాణిలో 2 సార్లు మరి స్వచ్ఛందంగా వెళ్లి వాళ్ళు కూడా మరి వెళ్లి ఇవ్వడం జరిగింది. మనం అడుగు ముందుకేసి మా గ్రామంలో ఉన్న జెడ్పీటీసీ అయితేనేంది, సర్పంచులు అయితేనేంది, ఎంపీడీసీలు అయితేనేంది, వార్డు మెంబర్లు మరి నాతో పాటు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నా, నేను కూడా రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే ముక్కల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని చెప్పేసి మరి మా గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ ఈ రోజు ఒక అడుగు ముందుకేసి రాజీనామా చేసినందుకు మరి వాళ్ళందరికీ కూడా నేను ఈ సభముఖంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డులోని శ్రీ భక్తాంజనేయ దుర్గామాత ఆలయంలో చండీ యాగాన్ని ఘనంగా నిర్వహించారు. దేవిని లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలతో సుందరంగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా మంత్రాలు చదువుతూ చండీ యాగాన్ని నిర్వహించారు. దేవి అమ్మవారిని అందంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో అర్చకులు చండీ యాగాన్ని నిర్వహించారు. చండీ యాగానికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో చండీ యాగాన్ని తిలకించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి లింగాగౌడ్, కాలనీ వాసులు రణవీర్, రమణారెడ్డి, రాసారాము, వంగప్రసాద్, గిరి, మహేష్, లక్ష్మీనారాయణ, మనోజ్, అభినవ్, జ్ఞానేశ్వర్, నారాయణ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రూపంలో ఉండి ఆ కంసుడు చంపే సమయంలోపే దుర్గా వెంటనే మాయమైపోయి అశరీరవాణి పలుకుతుంది. ఏమని పలుకుతుంటే, నేను దుర్గామాతను, నీకు ఆల్రెడీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలో భాగంగా పలు దేవి మండపాలను జిల్లా నుండి వచ్చిన బాంబు డాగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహించినట్లు ఎస్ఐ సంతోష్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని పలు దేవి మండపాలను స్క్వాడ్ బృందాలతో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సంతోష్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు దసరా ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని, దేవీ నవరాత్రి వేడుకలను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలన్నారు. దేవీ మండపాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా నుండి వచ్చిన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో నిశితంగా పరిశీలించి తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్క్వాడ్ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు.
దసరా నవరాత్రుల సందర్భంగా ఎక్కడైతే ఈ ఆర్మూర్ పట్టణంలో ఈ దుర్గామాతలు ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందో దానికి సంబంధించి మా పై ఆఫీసర్స్ సెక్యూరిటీ మెజర్స్లో ప్రతి మండపం దగ్గర ఉండే ఏ జాగ్రత్తలు తీసుకున్నారో ఇంకే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది, అసలు సెక్యూరిటీ మెజర్స్ మంచిగా ఉన్నాయో లేదా తెలుసుకోవడానికి గాను ఈరోజు ఆర్మూర్ పోలీస్ మరియు జిల్లా బీడీ బాంబ్ డిస్పోజల్ టీం మరియు డాగ్ స్క్వాడ్ అన్నీ రావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో ఉన్న అన్ని దుర్గామాత విగ్రహాలకు సంబంధించి స్టేజీలన్నింటినీ పరీక్షించడం జరిగింది. అట్లనే ఈరోజు తెలంగాణ జాగృతి సందర్భంగా మన జిరాయత్ నగర్ బాయ్స్ హై స్కూల్ పక్కన సంబంధించిన గ్రౌండ్లో ఏదైతే బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయో ఆ స్టేజ్ని కూడా మేము పరీక్షించడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు మంచిగా ఉన్నాయి. ఆర్మూరు ప్రజలందరికీ కూడా ఆర్మూర్ పోలీస్ తరఫున దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఆర్మూర్ పట్టణంలోని జెండా గల్లీలో గల కంటేశ్వర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్ లతా జో శ్రీనివాస్, కాందేశ్ సంగీత శ్రీనివాసులు పాల్గొని యువతులు పిల్లలతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం పట్టణంలోని గుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. యువతులు పిల్లలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. అందంగా పేర్చిన బతుకమ్మలతో పట్టణంలో తిరుగుతూ నిమజ్జనానికి తరలారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, కౌన్సిలర్లు లతా జో శ్రీనివాస్, కాంజెస్ సంగీతలతో కలిసి ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొన్నారు. పట్టణంలోని గుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేసి పలహారాన్ని ఆరగించారు. నీటి కాలుష్యాన్ని తగ్గించడానికి, నీటి వనరులు నిల్వ ఉండడానికి బతుకమ్మలను ఆడటం ఆనవాయితీగా వస్తుందని, ప్రతి ఒక్కరూ బతుకమ్మ పండుగలో పాల్గొని మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, డాక్టర్ మధుశేఖర్లు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, డాక్టర్ మధుశేఖర్లు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ సందర్భంగా పల్లెల్లో బతుకమ్మను ఆడుతూ చిన్న పెద్ద ఎంతో ఉత్సాహంగా జరుపుతున్నారన్నారు. పట్టణంలో నిర్వహించిన బహుజన బతుకమ్మతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారన్నారు. అనంతరం విద్యార్థినులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు నరేంద్ర, రత్న, ప్రిన్సిపాల్ రాజేంద్ర కుమార్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ పండుగ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు బతుకమ్మలను ఆడి పాడారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ ఆడి అనంతరం నిమజ్జనం చేశారు. గునుక పువ్వులు, బంతి పూలతో అందంగా పేర్చి బతుకమ్మను తయారు చేశారు. అందంగా పేర్చిన బతుకమ్మలకు ఆరతినిచ్చి బతుకమ్మను ప్రారంభించారు. రంగురంగుల పూలతో అందంగా ముస్తాబు చేసిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ చప్పట్లు పాటలతో బతుకమ్మ పాటలను పాడారు. ఎంతో ఉత్సాహంగా బతుకమ్మలను ఆడి కార్యాలయ ఆవరణలో ఉన్న నీటి కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్లో బతుకమ్మ పేర్చడం జరుగుతుంది. మరి ఈరోజు సాంప్రదాయంగా ఏదైతే మనం వాడుతామో గునుక పువ్వు, తంగడ పువ్వుని వాడుతూ మరి బతుకమ్మ పేరుస్తున్నాము. ఈరోజు ఇక్కడికి మా సిబ్బంది మరి అదేవిధంగా ఆఫీసర్స్ కూడా అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషకరంగా అందరూ కూడా ఆనందోత్సవాలతో ఈరోజు ఈ బతుకమ్మ, బంగారు బతుకమ్మను పేర్చడంలో నాకు సహాయం చేస్తున్నారు. మరి అదేవిధంగా గత 6 రోజుల నుండి మున్సిపల్ ఆఫీస్లో బతుకమ్మను పేర్చడం జరుగుతుంది, మరి బతుకమ్మ ఆడడం జరుగుతుంది. మరి ఇక్కడికి మహిళలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో రోజు రావడం కూడా జరుగుతుంది. వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా రేపు జరగబోయే 7వ తారీఖు రోజు మున్సిపల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జమ్యాన్మాన్ టెంపుల్లో జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు కూడా మంచి బతుకమ్మను అలంకరించి మరి గునుక పువ్వు, తంగడి పువ్వుని దాంట్లో పేర్చి మరి బతుకమ్మను తీసుకురావాలని నేను కోరుకుంటూ ఉన్నాను మహిళల్ని. మరి దాంట్లో ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా 4:30 నుండి అక్కడికి రావాలని నేను పట్టణంలోని మహిళలందరికీ తెలియజేస్తున్నాను. పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలని కూడా ఆడవాళ్లకు మరొకసారి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్లో జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు. బాల్కొండ మండలం రెంజర్ల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని కలెక్టరేట్కు తరలుతున్న గ్రామస్తులు. ఆర్మూర్లో గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు. నిరసనగా ఆర్మూర్ కెనాల్ బ్రిడ్జిపై గ్రామస్తులు రాస్తారోకో. చౌడేశ్వరి మందిరంలో ముగ్గుల పోటీల నిర్వహణ. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ స్వాతి సంజయ్ సింగ్. విజేతలకు బహుమతుల ప్రదానం. బాల్కొండ మండలం నుండి ముక్కల్ గ్రామాన్ని విభజించి మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామస్తుల ధర్నా. భద్రతా కారణాలతో పలు దేవి మండపాలను తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్ పోలీసులు. నరేంద్ర డిగ్రీ కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు. పాల్గొన్న బీజేపీ నాయకులు పుప్పాల శివరాజ్, డాక్టర్ మధుశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.